హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం. ఫేర్వెల్ పార్టీ అయితే సత్యభామ టీంకి అయితే జరగబోతుంది అనేసి అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఎందుకంటే ఛానల్ వాళ్ళే ఒక అఫిషియల్ నోట్ అయితే వదిలేరు. మీరు ఎంతలోనో ఆదరించారు, సీరియల్ని ఎంతలోనో ఆదరించారు, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక మెమరీస్ క్రియేట్ చేసింది, మిమ్మల్ని మా ఇంటి దగ్గరికి ఆహ్వానించిన దానికి థ్యాంక్ యూ అనేసి ఛానల్ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు కదా. ఆ అనౌన్స్మెంట్కి ఇమ్మీడియట్గా మనకైతే ఒక అప్డేట్ వచ్చింది. మహాపర్వ షోలో అయితే సత్యభామ టీవీ అయితే పాల్గొంటూ ఉంటారు. బతుకున్నప్పుడు ఎట్లా పట్టించుకోలేదు, చచ్చిపోయిన తర్వాత పట్టించుకుంటా ఉంటారు. దీనికన్నా మనం సంతోషించాలి. ఎందుకంటే బతుకున్నప్పుడు అంటే సీరియల్ జరిగేటప్పుడు ఒక్కరు కూడా ఒక షోకి రండి అనేసి పిలవలేదు. ఎంత చోపు సత్యాన్ని వస్తానని కానీ వేరే వాళ్ళు షో తరపు నుంచి ఎవరు కానీ రాలేదు. కనీసం 300 ఎపిసోడ్స్ కూడా వాళ్ళు సెలబ్రేట్ అయితే చేయలేదు. గుండె కూడా చేశారు. అలాగే మన గుప్పుడంత మనసు సీరియల్ ఎలాగైతే ఫేర్వెల్ పార్టీ చేశారో, అందరు టీషర్ట్లు ఇచ్చి అందరు ఎమోషన్స్ని ఎలాగైతే చేశారు, ఇక్కడ 250 ఎపిసోడ్లు అయినా కానీ మనకి 350 ఎపిసోడ్లు కాకపోయినా కానీ మనకైతే ఫేర్వెల్ పార్టీ చేస్తూ ఉంటారు. మళ్ళీ క్రిష్ సత్య ప్రాజెక్టులతో కలిసి వస్తారా అంటే మాత్రం 90% డౌట్గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన నిఖిల్ వచ్చి ఆల్రెడీ మళ్ళీ సీరియల్ అయితే ప్రాజెక్టులో స్టార్ట్ అయిపోయాడు. అదేవిధంగా మన సత్య ఖాళీగా అయితే ఉంది. సత్యాన్ని అయితే ఛానల్లో వదులుకోలేదు. ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనేసి ప్రోగ్రామ్ వస్తుంది కదా, దాంట్లో వస్తూ ఉంటారు. మనకు ప్రోమో వచ్చి మంగళవారం రావచ్చు, లేకపోతే ఈరోజు నైట్ మండే నైట్ రావచ్చు. మనకు ఫుల్ ప్రోమో వచ్చి మనకు ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే వచ్చిన తర్వాత మనకి ఎపిసోడ్ అయితే సండే 11:30కి రావచ్చు, 11 o'clock రావచ్చు. ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. సత్యభామ ఫ్యాన్స్కి ఇది ఆపర్చునిటీ. లాస్ట్ టైము క్రిష్ సత్య ఫేర్ని చూడబోతున్నాం. వాళ్ళు వస్తారు రారా అనేది మనకి ఇప్పుడైతే క్లారిటీ అయితే లేదు. 90% వచ్చే ఛాన్స్ అయితే లేదని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. చాలామంది మిస్ అవుతూ ఉంటారు, చాలామంది సత్యభామని. ఏం చేయలేము, అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.